ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇదే పాములేటి నరసింహస్వామి. మన ఎగువ హొబ్బిల నుంచి 7 కిలోమీటర్ల దూరం నడకదారి అడవిదారిలో నుంచి వచ్చాము. అడవిదారిలో నుంచి వచ్చి ఒక 2.5 గంటలు పట్టింది టైము. సో ఈ జీపులు ఏంటంటే ఇక్కడ జీపులు కనిపిస్తున్నాయి కదా, ఈ జీపులు అంటే జీప్ దారి ఉంటుంది. జీప్ వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 500. అలా 6 వస్తారు. 3,500 తీసుకుంటారనమాట మనుషులను బట్టి. సో ఇది చూడండి, ఇంత దట్టమైన అడవిలో, అడవి మధ్యలో ఉంది. ఎటు చుట్టూ తిరిగినా సరే మధ్యలో ఉంది ఈ పాములేటి నరసింహస్వామి. చాలా ఫేమస్ టెంపుల్. ఇంకా ఇవాళ ఫ్రైడే కదా, కొంచెం జనం తక్కువ ఉన్నారు. రేపు శనివారం కదా, ఫుల్గా ఉంటారు జనాలు. సో ఇక్కడ డ్రోన్ వ్యూ మీకు చూపిద్దామని చెప్పేస్తే సిగ్నల్ లేదు అసలు. ఫోన్ నెట్వర్క్ అయితే 0, నెట్వర్క్ అయితే అస్సలు లేదు. సో చూశారు కదా పాములేటి నరసింహస్వామి టెంపుల్ అయిపోయింది. దర్శనం చేసుకున్నాం స్వామిది. ఇంకా బయలుదేరడమే. మళ్ళీ రిటర్న్ మళ్ళీ అడవిలో ఉంచే నడకదారే. ఎందుకంటే మన బండి మన ఎగువ హోబిలంలో పార్క్ చేసాం కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఈ జీప్లో వెళ్ళడానికి కుదరదు, వెళ్ళాలన్నా సరే. సో మళ్ళీ రిటర్న్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఉగ్ర సంహం వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.